మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2027 లేదా 2028 నుంచి పాదయాత్ర మొదలు పెడతానని చెప్పేసి మొన్నటి రోజున చెప్పడం తెలిసిన విషయం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు సంబంధించి అనేక మందిలో అనేక ఊహాగానాలు మొదలవుతున్నాయి. ఆల్రెడీ గతంలో 2019లో ఆయన పాదయాత్ర చేసి సీఎం గారు. సో 2027, 28 కూడా ఆ పాదయాత్ర ద్వారా మళ్ళీ సీఎం సీట్కి టార్గెట్ అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. మరి మొత్తానికి ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మళ్ళీ సీఎం సీట్లో కూర్చుంటారని చెప్పేసి వాళ్ళ క్యాడర్ అంతా బలంగా నమ్ముతుంది. మొత్తానికి ఆయన పాదయాత్ర అంశం గురించి మీరు ఏమంటారు? పాదయాత్ర అంటే వాళ్ళ చెల్లెలు చెప్పింది పాదాల మీద నడిచే యాత్ర అని. ఏం చేస్తారండి వీళ్ళు పాదయాత్ర చేసి? వాళ్ళ తండ్రి చేశాడు, కొడుకు ఆల్రెడీ చేశాడు. చేసి ఏం చేశాడంటే అబద్ధాలు చెప్పి వాళ్ళ తలలు నిమురుతూ ముద్దులు పెడుతూ, అది కూడా వాళ్ళంతా సెలెక్టెడ్ పీపుల్ అంట. తర్వాత అన్నీ కూడా నిజాలన్నీ బయటకు వచ్చినాయి. వాళ్ళకి ఏ షాంపూతో తలస్నానం చేయించాలి, ఫేస్కి ఏం క్రీమ్ రాయాలి, జగన్మోహన్ రెడ్డి టచ్ చేయాలంటే ఇక్కడ ఫోర్ హెడ్, మరి అక్కడ క్రీమ్ రాసి నీట్గా వాళ్ళని ఆ సెలెక్టెడ్ పీపుల్ని మాత్రమే క్యూలో పంపిస్తారు, వాళ్ళని మాత్రమే ఈయన ముద్దాడతాడు అని. తర్వాత ఏ విధంగా గుద్దులు గుద్దాడో కూడా మనం చూసాం. మరి ఇప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు పాదయాత్ర చేయాలనుకుంటున్నాడంటే, పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతారా? పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతే అందరం చేస్తాం, మీరు నేను కూడా చేద్దాం పాదయాత్ర, అంతే కదా. మరి ఇప్పుడు పాదయాత్ర చేస్తే సీఎం అయిపోతారనేది అది వాస్తవమా అవాస్తవమా అంటే ఎంతవరకు అదొక నువ్వు ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక ఉపయోగపెడుతుంది అంతే. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి, వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వాలి, మీరేం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనే వరకు బాగుంటుంది. కానీ నువ్వు ఫస్ట్ టైం పాదయాత్ర చేసినప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తేడా అప్పటికిప్పటికి? మరి అప్పుడు చేసినప్పుడు పాదయాత్ర ఏం జరిగింది, ఇప్పుడు చేసే అవకాశం ఉందా లేదా? అసలు పాదయాత్ర చేస్తానని ఆయన అంటున్నాడు, బాగుంది అనుకోవటానికి ఎందుకు అంటాడు? ఇప్పుడు మనకు అదేదో జోక్ వచ్చిద్దండి, ఏరా నేను కారు కొందాం అనుకుంటున్నానంటే డబ్బులు ఎక్కడేరా అంటే అనుకోవడానికి డబ్బులు ఎందుకు రా అంటాడు. అలాగే ఈయన కూడా అనుకోవటానికి ఇవన్నీ జస్ట్ అనుకుంటున్నాడు అంతే. ఆయన చేసే అవకాశం కానీ లేదు, ఆలోచన మాత్రమే ఉంది, అనుకోవటానికి ఎందుకు ఇవన్నీ కూడా అంటే. ఈ రోజున నారా లోకేష్ గారి యువగళం చూసామండి, ఏం జరిగింది? ఒక యువ నాయకుడు, జననాయకుడు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది నాయకులు ఆయన వెనకున్నారు, తండ్రి, తాత, తల్లి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉన్నారు అనేది చూస్తే మనం ఏదైనా ఒక నాయకుడు ఎలా ఉండాలి, ఆయన లక్షణాలు ఎలా ఉండాలనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది లోకేష్ గారిని చూస్తే. వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే తను మరి ఎవరెవరికి ఏ హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చుకుంటున్నారు. అది అసలు ఈ మేనిఫెస్టోలు ఎక్కడ లేనిది, ఎవరికి చెప్పంది, తను స్వయంగా వెళ్ళి కలిసి వాళ్ళ బాధల్ని చూసి వాళ్ళకి నేను మీ హెల్ప్ చేస్తాను నేను పదవిలోకి వచ్చాకని చెప్పినవన్నీ కూడా నెరవేరుస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే 2019కి ముందు పాదయాత్ర చేసి 2019లో అధికారంలోకి వచ్చాక ఒక్కటి కాకపోతే ఒక్కటంటే ఆయన మేనిఫెస్టో మరి సక్రమంగా నిర్వర్తించాడా? ఎక్కడ జరగలేదు. దానికి తోడు అవి చెప్పినవి చేయకపోగా మీరు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు ఎంత దుర్మార్గంగా వీళ్ళ పరిపాలన కొనసాగిందో మనం చూసాం. అందుకు నిలువెత్తు సాక్ష్యం మన అమరావతి, మన రాజధాని నిర్మాణం జరగకుండా ఎక్కడికక్కడే ఆ పనులన్నీ ఆపేసి, ఇసుకని బంగారం కంటే ఎక్కువ రేటుకు తీసేసి, ఎక్కడా కూడా ఆ కార్మికులు ఏదైతే ఈ గృహ నిర్మాణ కార్మికులు ఉంటారో వాళ్ళకి ఎవ్వరికీ కూడా తిండి గింజలు లేకుండా చేసిన దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అంత దుర్మార్గంగా మీరు చేసి ఈ రోజున ప్రజల్లోకి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? ఏం చేద్దామని చెప్పి ఇలా అంటున్నావు? ఈ రోజున ఆయన జైలుకి వెళ్ళకుండా ఉంటే చూద్దాంలే ఫస్ట్ అని అంటున్నారు ప్రజలు, అంతే కదా. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలనేది మీరు చేయలేకపోయారు, చూపించలేకపోయారు. నీ పక్కన ఉన్న వ్యక్తులు కూడా నీకు ఒక సలహా కూడా ఇవ్వలేకపోయారు. సార్ మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ కాదు, మనం మంచి వేలో వెళ్ళాలి, కనీసం ఇక్కడ పార్టీలు కూడా వదిలేయండి, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నాము, ప్రజల యొక్క మంచి మనకు కావాలి. ఈ రోజున ఒక నాయకుడు ముందుకు కొనసాగుతూ ఉండాలంటే ఎలా ఉండాలి అనేది మర్చిపోయి కేవలం మేము అధికారంలో ఉన్నాం అన్న అధికార గర్వంతో, అధికార మదంతో ప్రవర్తించారు. మదం అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ మాట అనొచ్చా అనకూడదంటే అనాలి. ఒళ్ళు కొవ్వెక్కి నోటికి అన్నం తింటున్నామా అశుద్ధం తింటున్నామా అని మర్చిపోయి మాట్లాడిన మాటలు అసెంబ్లీ సాక్షిగా. ఎవరైనా సరే అధికారంలో ఉంటే అలానే విర్రవీగుతారా? ఈ రోజున కూటమి ప్రభుత్వం నెంబర్ 1 స్థానంలో మరి 164 సీట్ల మెజార్టీతో ముందంజలో వాళ్ళు గెలిచారు. మరి అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుంది? ఎంత గౌరవంగా ఉంది. 11కు పరిమితం అయిపోయిన మీరు రాలేకపోతున్నారు అసెంబ్లీకి.
సిగ్గుతో చచ్చిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం సమాధానం చెప్పాలి. మరి ఈ రోజుకి కూడా మీరు మీ ఏదైతే కొన్ని మీకంటూ ఉంటాయో అవి నిర్వహించలేకపోతున్నారు మీ కర్తవ్యాన్ని. మరి ఇలా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలనేది మర్చిపోయి ప్రవర్తించిన మీరు మళ్ళీ పాదయాత్రలు చేస్తేనో ఇంకో యాత్రలు చేస్తేనో ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు చూసుకుంటేమో మొత్తానికి పాదయాత్ర ఏడాదిన్నర తర్వాత మొదలవుతుందని చెప్పి చెబుతున్నాడు. అంటే ఏడాదిన్నర వరకు ఏంటంటారు? ఏంటంటే నియోజకవర్గాల వారీగా వీళ్ళ ఎమ్మెల్యేలు ఈయనతో పనిచేసిన వాళ్ళందరూ జైలు బాట పడతారు, జైలుకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు బెయిల్ మీద తెచ్చుకోవాలా లేకపోతే వాళ్ళని ఏ విధంగా మనం రక్షించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారో లేదో మనకైతే తెలియదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చూసాం, రేపు గురిజాల చూస్తాం, రేపు ఇంకోటి చూస్తాం. ఆ తర్వాత డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే జైలుకి వెళ్ళే పరిస్థితి. అందుకని చెప్పి ఇంత దూరంగా పెట్టుకున్నాడు. అప్పుడు దాకా నేను ఎక్కడుంటాను నాకే తెలియదు కదా. అప్పుడు అంటాడు, అరే జైలుకి పంపించారయ్యా, నేనేం చేశాను, ఇంకా పాదయాత్ర ఎక్కడ, జైలు యాత్ర మిగిలింది అంటాడు. అంతే కదా. అవును. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర కోసం వాళ్ళ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. గతంలో సంక్రాంతికి వస్తాను బయటికి అని చెప్పేసి అదంతా జరుగుతుంది. పాదయాత్ర జరిగే అవకాశం ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉండదు. ఏ విధంగా మనం ఖచ్చితంగా ఉండదని చెప్తున్నారు అని అంటే మీరు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయాక ఎన్నో రకాల కార్యక్రమాలు చూసాం. నెంబర్ 1 జంతర్ మంతర్లో బ్లాక్ ఇవి పెట్టుకొని రిబ్బన్స్ వెళ్ళి ఇదిగో 32 మంది 36 మంది మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని పట్టున పెట్టుకుంది కూటమి ప్రభుత్వం అని ఏదో ఒక అభూత కల్పన చేసి అబద్ధం చెప్పాడు. ఇప్పటికి కూడా వాళ్ళ పేర్లు ఏంటి ఎవరికి తెలియదు, ఎవరు చనిపోయారో తెలియదు, ఏ కుటుంబాల వ్యక్తులో కూడా తెలియదు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు యువత పోరన్నాడు, రైతు పోరన్నాడు, ఇంకేదేదో రకరకాల కార్యక్రమాలు చేశాడు. దేనికి ఎక్కడ ఎటువంటి మద్దతు లభించలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరు కూడా కోటి సంతకాలు అన్నాడు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్లు, వాళ్ళ లీడర్లే ఇబ్బంది గురైపోయి చాలా ఇరకాటంలో పడిపోయాము అనవసరంగా అని చెప్పేసి చాలా బాధలు పడ్డారు. మొన్న ఎందుకు వాళ్ళ మంత్రాలయం ఎంపీనా ఎమ్మెల్యేనా ఆయన ఏం చెప్పాడు, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి గారు, అవి వాలంటీర్లే మాకు పెద్ద తలనొప్పని. అంటే మీరు చేసిన తప్పులకి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక నాయకుడు ఎలా ఉంటే మా కింద పనిచేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు. వాళ్ళు యథా రాజా తథా ప్రజ అని మీ నాయకుడు ఎలా ఉన్నారో మీరు అలానే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎదుటాళ్ళ మీద నిందలు వేయటం మానేసి మిమ్మల్ని మీరు చక్కదిద్దుకుంటూ మీ నియోజకవర్గాలను చక్కదిద్దుకుంటూ ఉంటే బాగుండిద్ది. కాబట్టి వీళ్ళు మీరంటున్నట్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అప్పుడు దాకా టైం ఇచ్చారు 2027 దాకా అంటే ఇదిగో ఇందుకే. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. Please subscribe to Leo News for more videos.